ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవముల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మనలను విడిపించును, యెహోవా మనలను విడిపించును. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో స్థిరపరిచినట్లు ప్రార్థన చేద్దాం. మనమున్న పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. కనుక వీక్షిస్తున్న మీ జీవితంలో, వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఏ శ్రమలో గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నారో, ఏ కష్టంలో మీరు చిక్కుకొని బాధను అనుభవిస్తూ ఉన్నారో, శారీరక సంబంధమైన బాధలు ఉన్నా, ఆత్మీయమైనటువంటి బాధలు మీరు వెళ్తున్నా, యెహోవా మనలను విడిపించు వారై ఉన్నారు. ఈ వాగ్దానము మన జీవితంలో స్థిరపరచాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అలా విడిపించిన వారిని చాలామందిని మనకి జ్ఞాపకం చేసి వ్రాయించారు. వారిలో ప్రధానముగా దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు వ్యక్తులను అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా ఆయన నుండి వారిని విడిపించిన సందర్భం మనం చూస్తాం. అగ్నిలో కాలిపోకుండా దేవుడు వారిని విడిపించారు. ఈరోజు మనందరినీ కూడా ఆయన మనకు ఎదురయ్యే ప్రతి శోధన, బాధ, భయం నుండి మనందరినీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి ఆయన మనకు మేలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అద్భుతం మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మీ పాదములకు వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. దినమంతా మీ కాపుదలు మాకు దయచేయండి. మా ప్రతి పనిలోనూ, ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. వాగ్దానం వింటున్న వారిని, వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయండి. ఈ దినమంతా తోడుగా ఉన్న యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్న వారందరికీ గొప్ప స్వస్థత, విడుదల దయచేయండి. బలహీనలు బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక పరమైన సహాయమును అనేక మంది బిడ్డలకు దయచేయండి. ఈ దినదీవెనలు మా అందరికి సమృద్ధిగా దయచేయండి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికి తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.